ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు అయితే జోరందుకునే చెప్పాలి. సో మొన్న అరవింద్ కుమార్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు అయితే విచారణ చేసి రికార్డ్ చేశారు. నిన్న కేటీఆర్ను కూడా ఏసీబీ అధికారులు విచారించి ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. సుదీర్ఘంగా వీరిద్దరి విచారణ అయితే సాగింది. అదే నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసులో ఏ3గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణ కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం ఏసీబీ హెడ్ క్వార్టర్స్ వద్ద ఉన్నాము. సో ఈరోజు మొత్తం కూడా బిఎల్ఎన్ రెడ్డి విచారణ సాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో అంతకుముందు కేటీఆర్ విచారణలో నిన్న జరిగినటువంటి కేటీఆర్ విచారణలో కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు కేటీఆర్ పైనటువంటి సంధించినటువంటి సందర్భం కూడా ఉంది ఏసీబీ అధికారులు. అదే రీతిలో కూడా మొన్న అరవింద్ కుమార్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన సంధించినట్టుగానే ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిఏ పైన కూడా అదే రకంగా అదే వ్యూహాలు కూడా అమలు పరిచేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన విచారణ ఇంకా జరుగుతూ ఉంది. లంచ్ టైం దాటిపోయింది. ఇప్పటికే లంచ్ టైం తర్వాత కూడా మళ్ళీ విచారణ అయితే సాగిస్తూ ఉన్నారు. కాస్త బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి ప్రధానంగా ఆయన ముందున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, ఖచ్చితంగా ఒక అధికారిక సంస్థ హెచ్ఎండిఏ అనేది దాని యొక్క పరిమితి ఎంత, దానికి మీరు చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు కాబట్టి ఎవరి పర్మిషన్స్ తీసుకోకుండా అటు ఆర్థిక శాఖ నుంచి ఇటు ఆర్బీఐ గైడ్లైన్స్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా మీరు డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ ఎఫ్యూఓ సంస్థకు అనేటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలు ఆయన ముందుంచేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరొక పక్క అరవింద్ కుమార్ చూసుకున్నట్లయితే మనకు అరవింద్ కుమార్ చూసుకున్నట్లయితే మొన్న ఆయనని ఏసీబీ విచారించింది. సో ఇప్పుడు ప్రధానంగా ముందు బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించిన తర్వాత ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే విచారిస్తూ ఉన్నారు. ఈడీ అధికారులు సుదీర్ఘంగా కూడా ఆయనను విచారించారు. అంతకుముందు దానకిషోర్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఈ రేసు కేసులో ఫిర్యాదుదారుడైనటువంటి దానకిషోర్ వాంగ్మూలం సుమారుగా 7 గంటల పాటు ఆయనను విచారించి ఆ వాంగ్మూలాన్ని మొత్తం రికార్డ్ చేసి ఇప్పుడు అరవింద్ కుమార్ వాంగ్మూలాన్ని ప్లస్ కేటీఆర్ వాంగ్మూలాన్ని కూడా దగ్గర పెట్టుకొని ఈ మూడింటిని క్లియర్ కట్గా క్లారిఫై చేసుకొని ఆ మూడింటి నుంచి ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి విచారణలో భాగంగా. అయితే అరవింద్ కుమార్, కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళిద్దరూ కేటీఆర్ A1, అరవింద్ కుమార్ A2, బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఈ ముగ్గురి వాంగ్మూలం తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి తర్వాత వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వంలో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అరవింద్ కుమార్ కూడా అప్రూవర్గా మారిపోతానంటూ ఆ సంస్థకు అంటే ఎఫ్ఓ సంస్థకు అలాగే ప్రభుత్వానికి అండ్ ఇంకొకటి లింక్ ఏదైతే ఏదైతే మూడు కంపెనీలకు సంబంధించినటువంటి ప్రభుత్వము, హెచ్ఎండిఏ, ఇంకొకటి ఎఫ్ఓ కంపెనీలు, ఫార్ములా ఈ రేస్కు కంపెనీలకు సంబంధించినటువంటి ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరిగినాయో అండ్ అలాగే ఎవరి అకౌంట్లోకి అంటే ఎవరెవరి అకౌంట్ల నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చాయో అండ్ అవన్నీ కూడా ఎక్కడ మార్పిడి జరిగినాయో ఇవన్నీ కూడా నేను చెప్తాను అన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఆయన చెప్తారా చెప్పరా అనేది పక్కన పెడితే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అయితే ఖచ్చితంగా అరవింద్ కుమార్ అప్రూవర్గా మారతారనేటువంటి కొంత వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. అది అలా ఉంచితే ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు అయితే విచారిస్తూ ఉన్నారు. మరోపక్క ఇటు కేటీఆర్ అటు అరవింద్ కుమార్ను కూడా ఈడీ ప్రశ్నించనుంది. ఎందుకంటే ఫస్ట్ A3 అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారణ చేశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే కేటీఆర్, అరవింద్ కుమార్ ఇద్దరి ఏసీబీ విచారణ తదనంతరం అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈడీ రంగంలోకి దిగనుంది. సో ఏసీబీ ఎలా అయితే 25 నుంచి 30 ప్రశ్నలు కేటీఆర్ అండ్ అరవింద్ కుమార్ మీద సంధించిందో అదే రీతిలో కూడా ఈడీ అధికారులు అయితే ఇప్పుడు అరవింద్ కుమార్ని ఇటు కేటీఆర్ని అయితే విచారించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఈ కేసులో కనుక చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఈ ఇద్దరు అధికారులు కీలకంగా ఉన్నారు కాబట్టి ఒకవేళ వీళ్ళు కనుక ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించి ఆ విచారణను కొనసాగించిన తర్వాత ఒకవేళ అప్రూవర్గా మారేటువంటి అవకాశం మారితే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ మెడకు ఒక పెద్ద ఉచ్చు తగిలేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ కేసుతో ఖచ్చితంగా కేటీఆర్ అయితే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సీనియర్ పోలీస్ వర్గాలు కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం ఉంది. కానీ కేసీఆర్ మాత్రం ఇదొక సాధారణమైనటువంటి కేసు, ఎలాంటి ఆధారాలు లేనటువంటి కేసు అని కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి మున్ముందు కేటీఆర్ అరెస్ట్ అవుతాడా ఈ కేసులో, లేదా వీళ్ళు ఇచ్చేటువంటి అరవింద్ కుమార్ కానీ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని బట్టి కేటీఆర్ ఈడీ విచారణ ఎలా జరగబోతా ఉంది, ఈడీ విచారణలో ఏం జరుగుతుంది అనేటువంటి కొంత బీఆర్ఎస్ నాయకుల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకుల్లో కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. మరి చూడాలి కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా అనేటువంటిది. కెమెరామెన్ సతీష్తో విజయ్, హైదరాబాద్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.